నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మన ప్రపంచం టెక్నాలజీ వైపు అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తోంది. రోబోటిక్స్, ఏఐ వంటి పరిజ్ఞానాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య దేవుడు లేడని నమ్మేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. అయితే దేవుడు ఉన్నాడని విశ్వసించే వారికి బలం ఎవరిస్తారు? ఆ దేవుడే మనకు బలం ఇవ్వాలి. మీరు స్వచ్ఛమైన మనసుతో ప్రార్థిస్తే ఆయన మీకు రక్షణగా ఉండి సమస్యలను పరిష్కరించి కోరికల్ని తీర్చుతారు. ఇంతమంది దేవుళ్ళున్నప్పుడు ఎవరిని ప్రార్థించాలి అని అనుకుంటున్నారా? యద్భావం తద్భవతి అంటే మన భావన ఎలా ఉంటుందో మనకు దేవుడు అలా కనిపిస్తాడు అని. అందుకే కోట్లాది మంది భక్తులు, కోట్లాది భావనలు, కోట్లాది రూపాలు ఉన్నాయి. అందులో ఒక మహాశక్తివంతమైన రూపం మహావిష్ణువు స్వరూపమైన అనంత పద్మనాభ స్వామి. అనంత పద్మనాభ స్వామి అంటే కేరళ మాత్రమే కాదు, మన హైదరాబాద్ సమీపంలో శంషాబాద్కు కేవలం 24 కిలోమీటర్ల దూరంలో కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో స్వయంభూ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. ఈ స్వామి సుమారు 800 సంవత్సరాల క్రితం స్వయంభూ రూపంలో వెలిశారు. 2025 ఫిబ్రవరి 23న ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తుల దర్శనార్థం దేవాలయాన్ని బి అనితారెడ్డి గారు మరియు శ్యామ్ సుందర్ రెడ్డి గారు పునరుద్ధరించారు. ఈ ఆలయంలో ఉన్న స్వామి మహాశక్తివంతమైన స్వామి, మహిమలు కలిగిన స్వామి. ఇక్కడికి వచ్చి స్వామిని ప్రార్థించిన వారికి సమస్యలన్నీ తీరిపోతున్నాయి. ఈ టెక్నాలజీ కాలంలో కూడా దేవుడి ముందు ప్రార్థిస్తే సమస్యలు తీరుతున్నాయి అంటే దేవుడు ఉన్నాడని, మన ప్రార్థనలు వింటున్నాడని నమ్మకం పెరుగుతోంది. ఆ నమ్మకమే విశ్వాసానికి, ధర్మానికి మూలం. నమ్మకంగా ఈ అనంత పద్మనాభ స్వామిని దర్శించండి. స్వామి కృపకు పాత్రులు కండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. నమస్కారం.